అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నారా లోకేష్ గారి జన్మదినం జనవరి 23వ తారీఖున వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళందరూ ఒక ఆలోచన అయితే చర్చ కూడా చేస్తా ఉండడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో. ఏమనంటే మా నాయకుడు నారా లోకేష్, మా పరువు నారా లోకేష్, మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ అని చెప్పేసి చాలామంది కార్యకర్తల్లోను, శ్రేణుల్లో కూడా ఒక ఆనందం, హర్షణీయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దేనికయ్యా మీరంతా అనొచ్చు, ఇదంతా బాగానే చెప్తున్నావు, దేనికి ఇదంతా హర్షణీయము, ఆనందం అంటే ఈరోజు పెట్టుబడుల వేటలో నారా లోకేష్ గారు తనదైనటువంటి మార్పును మరొకసారి చూపించారు. మొదటి మీటింగ్‌లోనే ఆర్ఎంజెడ్ సంస్థతో చేసుకున్నటువంటి అంగీకారంలో భాగంగా అప్పటికప్పుడు ఆ ప్రతినిధులు అక్కడే నారా లోకేష్ గారి ముందర అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు $10 బిలియన్ అనగా 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది. మరి గతంలో మనం ఒక డాలరులో తెలుసుకోవాలంటే గూగుల్‌కి వెళ్లి తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డాలరులో మీకు తెలియాలి అంటే ఏ రోజుకి ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినటువంటి పెట్టుబడుల రూపంలోనే మనం డాలర్ విలువ తెలుసుకోవచ్చు అనేది అయితే ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతా ఉంది. అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళలో కూడా చర్చ జరుగుతా ఉంది. మరి నారా లోకేష్ గారి గతానికి, ఈ రోజుకి, రేపటికి ఏ విధంగా తనను తాను మలుచుకుంటూ ఈరోజు ఒకవైపు తన యొక్క వ్యక్తిత్వాన్ని అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ, దాని తర్వాత పార్టీలో ఉన్నటువంటి పార్టీ పైన పట్టు తెచ్చుకుంటూ, మరొక వైపు పార్టీ పరంగా కార్యకర్తలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ, మరొక వైపు ఈరోజు తనకిచ్చినటువంటి విద్యాశాఖ గానీ, ఐటీ శాఖలు గానీ తనదైనటువంటి మార్పును చూపిస్తూ, మరి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సభ్యత్వాల పరంగా గానీ ఈరోజు 1,60,000కు పైగా చేపించడం ఘనత ఆయనదే కాబట్టి, సో ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా లోకేష్ గారు ఇంక మాకు తెలుగుదేశం పార్టీకి నాయకత్వానికి ఇబ్బంది లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు జనవరి 23వ తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళు ఆనందం, హర్షణీయం వ్యక్తం చేస్తున్నారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి గతంలో ఇదే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పప్పు అన్నారు. మరి ఈ పప్పుకు ఈరోజు వీళ్ళే నిప్పు స్వామి ఈయనతో పెట్టుకుంటే రెడ్ బుక్ అనేది ఏ విధంగా ఉంటుందనేది పుస్తకం చదువుకున్నటువంటి వాడు కాబట్టి అదే పుస్తకాన్ని ఉపయోగించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ లేవు. ఆధారాలు అన్నీ ముందర పెట్టి, ప్రజల ముందర పెట్టి ఇది తప్పు అని చెప్పిన తర్వాతనే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది, విచారణ చేయడం జరుగుతూ ఉంది. ఒకవైపు అవినీతి పరులు, అక్రమాలు చేసినటువంటి దౌర్జన్యాలు చేసిన వారిని శిక్షిస్తూనే, మరొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ, శ్రేణులు గానీ, నాయకులు గానీ దావోస్‌కి వెళ్ళినా అక్కడ మొదటగా తెలుగు ప్రజలతోనూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ మీటింగ్ జరిపి దాని తర్వాతే పెట్టుబడుల వేటకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు చేసినా సరే, ఏ విధమైనటువంటి పర్యటనలు చేసినా సరే, ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో ఉత్తమ కార్యకర్తలతో మీటింగ్ తర్వాత ఆయన మిగిలినటువంటి కార్యక్రమాలపైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు పార్టీలో కూడా అటు ఏం జరుగుతూ ఉందనేది అప్డేట్ తెలుసుకుంటూ పార్టీలో కూడా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పార్లమెంటరీ పార్టీ నియామకాలు అనేవి కొత్తగా రావడం జరిగింది. దీనికోసం గత సంవత్సర కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారితో పోరాడానని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మరి తనదైనటువంటి మార్పును పార్టీలో కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ ఏర్పాటు చేసుకోవడంలో ఈరోజు పార్టీలో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల నుంచి పార్లమెంటరీ పార్టీ కమిటీలను కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన సంపూర్ణమైనటువంటి పట్టు వచ్చింది నారా లోకేష్ గారికి అని చెప్పేసి చాలామంది సీనియర్ రాజకీయ నాయకుల్లోనూ, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుల్లోనూ, శాసనసభ్యుల్లోనూ, శాసన మండలి సభ్యుల్లోనూ కానీ, మా పార్లమెంటు సభ్యుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, శ్రేణుల్లో కానీ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఇదంతా బాగానే ఉంది. మరి నారా లోకేష్ గారు భవిష్యత్ లీడర్ అంటున్నారు, అది ఇది అని చెప్పేసి మీరంతా అనొచ్చు. గత దావోస్ మీటింగ్‌లో కేవలం 3 రోజుల పర్యటనలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది. మరి ది బిజినెస్ వీక్ అని చెప్పేసి మ్యాగజైన్ కూడా నారా లోకేష్ గారిని ఫోటో వేసి ఈ భారతదేశంలో అతి ఫాస్ట్‌గా ఎమర్జ్ అవుతున్నటువంటి లీడర్లలో నారా లోకేష్ గారు ఒకరు. దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈయన తీసుకున్నటువంటి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఒక రకమైనటువంటి పాత్ర అని చెప్పేసి అభివర్ణిస్తూ ది వీక్ మ్యాగజైన్ పత్రిక అంటే మ్యాగజైన్‌లో కూడా ఆర్టికల్ రాయడం జరిగింది. మరి నారా లోకేష్ గారు ఇంత ఫాస్ట్‌గా తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ, మీ గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు వ్యక్తిత్వాన్ని తనను తాను నిర్మించుకున్న దాన్ని బట్టి తన ఫ్యూచర్ డెసిషన్స్ కూడా ఉంటాయి అని. సో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 స్టేజెస్. ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్, సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్లీ అపోజ్డ్, థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ బీయింగ్ యాజ్ సెల్ఫ్ ఎవిడెంట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది, దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది.
సో ప్రతి నిజం అనేది నారా లోకేష్ గారు లీడర్‌కు ఉండాల్సినటువంటి లక్షణాలు అనేది అందరూ నమ్మలేదు. కానీ దాని తర్వాత గూడా యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కూడా చాలామంది చేస్తాడా చేయడని చెప్పేసి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చివరికి ఇచ్చాపురం దగ్గర పహల్వాన్ అంటే ఆవిష్కరించిన తర్వాత అందరూ నమ్మడం జరిగింది. చివరికి ఇతనే మన భవిష్యత్తు నాయకుడు అని చెప్పేసి అందరూ ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. చివరికి ప్రామాణికంగా అంగీకరించబడింది. సో ఈరోజు తను తీసుకున్నటువంటి శాఖలకు అటు విద్యాశాఖ గాని, ఐటీ శాఖ గాని తనదైనటువంటి మార్పును ఆ శాఖలో ప్రక్షాళన చేసుకుంటూ, మార్పు తెచ్చుకుంటూ నరేంద్ర మోడీ గారిని సైతం మెప్పించినటువంటి ఒక రాష్ట్ర మంత్రి అండి. దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకైనా సరే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులకైనా సరే, మరి చాలామంది వాళ్ళ వింగుల్లో ఏబీవీపీ గానీ, ఆర్ఎస్ఎస్ గాని వింగులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరికి కూడా 2 గంటల సమయం కేటాయించి ప్రధానమంత్రి హోదాలో ఒక కుటుంబ సమేతంగా ఒక రాజకీయ నాయకుడు కేటాయించడం అనేది నరేంద్ర మోడీ గారి చరిత్రలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదనేది చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా చర్చ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఏ ప్రాతిపదికన అంటే నారా లోకేష్ గారిలో చదువు ఉంది, స్కిల్స్ ఉన్నాయి, సంస్కారం ఉంది, టాలెంట్ ఉంది, లీడర్‌షిప్ ఉందని నరేంద్ర మోడీ గారు గుర్తించారు కాబట్టి ఆయనే స్వయంగా పిలిపించుకొని పీఎం ఆఫీస్ నుంచి కాల్ చేపించుకొని కుటుంబ సమేతంగా రండి ఒకసారి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలిపించుకొని స్వయంగా వాళ్ళతో పాటు 2 గంటల సమయం కేటాయించి డిన్నర్ చేయడం జరిగింది. ఇది నారా లోకేష్ గారి క్రెడిటు. సో నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా జనవరి 23వ తారీఖు జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్‌గా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం.